ఏంటి? కట్టు పని ఎలా ఉన్నా ఓ పని అయినట్టుంటుంది. నువ్వు ఈ పంచె పట్టుకో, నేను కాస్త తల దూకుంటాను. నేను పంచె పట్టుకోవాలా? మొగుడు పంచే కదా పట్టుకోమంది, తప్ప? పట్టుకో. దీనికి 2 చేతులా పని చెప్పాల్సిందే. ఏమే పద్దు, వచ్చి తలదువ్వు. వెనకాల పంచె పట్టుకుని ముందుకొచ్చి తలెలా దువ్వాలి? మనసుంటే మార్గం ఉంటుందే. నీ మొగుడు అందంగా కనపడాలా వద్దా? దువ్వు. ఎంత మనసులో ఉంటే మాత్రం అలా ఎలా కుదురుతుంది బావా? అదంతా శ్రద్ధని బట్టి, ఇంట్రెస్టుని బట్టి, నా మీద నీకున్న ప్రేమను బట్టి ఉంటుంది. వద్దనుకుంటే కుదరదు, కావాలనుకుంటే కుదురుతుంది. బావా, ఇలా పరీక్షలు పెట్టకు. నాకు నీ మీద ప్రేమ ఉందో లేదో నీకు తెలుసు. కావాలని నన్ను ఇబ్బంది పెట్టాలని ఇవన్నీ చేస్తున్నావు. ప్లీజ్ బావా, లేట్ అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. ఏమిటి? మొగుడు కాస్త తల దువ్వు అనడం ఇబ్బంది పెట్టడమా? తల దువ్వడం కాదు, ఇటు ఈ పంచె పట్టుకొని అటు దువ్వడం కష్టం అంటున్నాను. అర్థమైందే, నాకు బాగా అర్థమైంది. నాకు కోఆపరేట్ చేయకుండా నా వల్లే లేట్ అయిందనే చెడ్డ పేరు నాకు తేవాలనే కదా నీ ప్రయత్నం. బావా, మన వాదనలకి ఇది సమయం కాదు. ఇప్పుడు కనుక నేను నీకు తలదువ్వే కార్యక్రమం పెట్టుకున్నానే అనుకో, ఇదిగో ఈ పంచె జారొచ్చు, నువ్వు నా ముందు అవమానపడొచ్చు. అదే నిజం, దీని ముందు అస్సలు మాట వాడకూడదు. సరిగ్గా పట్టుకొని నిలబడు. అత్తయ్య మావయ్య నేను అర్జెంటుగా రమ్మంటున్నారు. వస్తున్నా. విసిగిస్తావా నన్ను? రా. అయ్యయ్యో బావా. త్రిపుర, ఏమిటా నవ్వు? పైదాకా వినిపిస్తున్నాయి. మావయ్య మీరు చూడండి, మీరు నవ్వుతారు వినిపించేలా. సారీ బావా, ఏదో తొందరలో. తొందర నా బొందా, ఇలా నలుగురు ముందు నవ్వులు పాలు చేయాలనే కదా. చిచి, అదేం కాదు బావా. మొగుణ్ణి కొంగును ముడేసుకుని తిరగడం విన్నారు గాని ఇలా పంచె పట్టుకుని తిప్పుకుంటారని ఇప్పుడే చూస్తున్నాను. అసలు వాడు పంచె నువ్వెందుకు పట్టుకున్నావు అమ్మాయి? పంచె కట్టుకోవడం రాక హెల్ప్ చేయమని చివర్లో నాకు అందించారు. పంచె కట్టుకోవడం రాకపోవడం ఏమిట్రా? రావాలని రూల్ ఏం లేదు నాన్నగారు. అయినా రాక కాదు నాన్నగారు, నేను త్వరగా కట్టుకోవాలని దాన్ని చిన్న సాయం అడిగాను. పంచె కట్టమని సాయం నాలాంటి మగాళ్ళని అడగాలి గాని ఆడపిల్లలు అడగడం ఏమిట్రా? అసలు నువ్వు రాని పంచె ఎందుకురా కట్టుకోవాలనుకోవడం? శుభ్రంగా ప్యాంట్ వేసుకోవచ్చు కదా. ఇదిగో ఇవిడిగారే ట్రెడిషను అంది. నన్ను ఈ పంచకట్టులోకి దించింది, ఇప్పుడు ఇలా లాక్కొచ్చి అందరి ముందు గాలి తీసింది. నేనెప్పుడన్నాను? నేను అనలేదు అనకు, మండుతుంది ఇక్కడ. అబద్ధాలు ఆడకు బావా. అబద్ధాలు నీవే. నన్ను నలుగురు ముందు ఫూల్ని చేయాలని చూడకు. ప్రపోజల్ నీది, పడ్డ అవమానాలు నావి. ఊరుకో బావా. అంతగా రాకపోతే యూట్యూబ్ ఫాలో అయ్యి పంచె కట్టుకోవచ్చు కదా. నన్ను సాయం అడగకపోతే? నేను నీ సాయం కోసం బతిమిలాడలేదే. బతిమిలాడే అంచులు నా చేతికిచ్చావు. ఏయ్, సర్లే, ఫంక్షన్ ముందు ఎందుకు పంచాయతీలు పెట్టుకోవడం? రే శ్రీనివాసులు, నువ్వురా, నేను కడతాను. ఎలా రమ్మంటారు నాన్నగారు? ఏయ్, నవ్వకండి కాసేపు. రే పదరా, నేను కడతాను. రా పద.
శ్రీనివాసులు, ఈ గెటప్ లో చాలా బాగున్నావురా. అత్తయ్య, ఉండాల్సింది ఆయన కాదు, మీరు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లా రెడీ అవ్వరా? రండి, పట్టుపట్టులు కట్టుకుందరు గాని. పదండి. పదత్తయ్య. అన్నాళ్ళు వీళ్ళు చేస్తున్న హడావిడి చూస్తుంటే మనకి ఈ రోజే పెళ్ళవుతున్నట్టు అనిపిస్తోంది. మరి నీకేమనిపిస్తోంది? ఏం మాట్లాడవేమిటా అంటాడు? మావయ్య, అత్తయ్య గారు సిగ్గుపడుతున్నారు. ఆ మనసులో ఏముందో నన్ను చెప్పమంటారా? చెప్పు చెప్పు పద్దు, చెప్తే వినాలనుంది నాకు. ఆ రోజున మనల్ని కన్నవాళ్ళు లేకుండానే మన పెళ్లి జరిగిపోయింది. ఈ రోజు మన కన్న పిల్లలే మన పెళ్లి రోజు జరిపిస్తున్నారు. ఇలా కొడుకు కోడళ్ళే తల్లిదండ్రులుగా మారి పెళ్లి జరిపిస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉందండి అని అనుకుంటున్నారు మావయ్య గారు. అంతే కదా అత్తయ్య? అరే, అత్తయ్య సిగ్గుపడుతుంది. ఏ త్రిపుర, ఇప్పటికే ఆలస్యమైంది. నీ కామెడీ లాపితే జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. వసే, నువ్వు మన దీపావళికి ఏమైపోయావు? ఎందుకు? ఆ రోజు నువ్వు ఉండుంటే భలే ఉండేదే. అదే ఎందుకు అంటున్నాను. ఏ రాకెట్కో కట్టి వెలిగించుంటే ఏదో ఒక గ్రహం పీడ వదిలిపోయేది. ఏయ్ నిన్ను! ఏయ్, మీరు ఊరుకుంటారా? ఎప్పుడు చూసినా గొడవ. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బడిదలు తెప్పిస్తాను, ఇద్దరు కొట్టుకుని చావండి. ముందు కార్యక్రమం జరగనివ్వండి. కరెక్ట్గా చెప్పావు గోవిందు. ఏయ్, కాసేపు సైలెంట్గా ఉండలేరా? అత్తయ్య, తీసుకోండి. మావి గారు, ఇదిగోండి. ఆ, ఇప్పుడు దండలు మార్చుకోండి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా పద్మావతి? అత్తయ్య, ముందే చెప్పాం, ఈ పెళ్లి రోజు మీకు మాకు ఎప్పుడూ గుర్తుండిపోవాలని. మేమేం చెప్పినా కాదనకుండా చెయ్యాలి, అంతే.
అయిపోయిందా? ఇక వెళ్తాం. అమ్మా. ఆగండి. ఎక్కడికి వెళ్ళేది? ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? పిల్లలేదో ముచ్చట పడుతున్నారు, కాసేపు కూర్చోరాదు? ఇదిగోండి నాన్నగారు, ఆ రోజు మీ పెళ్లిలో ఎవరెక్కువ తలంబ్రాలు పోసారో మాకు తెలీదు. ఇప్పుడు మాత్రం మీరే ఎక్కువ పొయ్యాలి. అత్తయ్యా, అస్సలు మనం తగ్గొద్దు. మావయ్య గారి కంటే మీరే ఎక్కువగా పోయాలి. దీని మొహం అప్పుడే ఏమీ పోయలేకపోయింది, ఇప్పుడేం పోస్తుంది? పైగా ముసల్దైపోయింది. చూసారా అత్తయ్య గారు, మీరు ముసలివాళ్ళు అయ్యారంట, మావయ్య మాత్రం పడుచు పిల్లాడంట. కమానత్తయ్య, మన ఆడవాళ్ళ తడక ఏంటో చూపించాలి మీరు. నాన్నగారు, పొరపాటును కూడా మీరు ఓడిపోకూడదు. ఓడిపోయారో మన మగ జాతికి అవమానం. నాన్న కానివ్వండి. కానివ్వండి, కానివ్వండి. పోయండి, పోయండి. మీరు కూడా పోయండి అత్తయ్య. అత్తయ్య నాన్నగారు, అందరూ పోయండి. పోయండి. త్వరగా అత్తయ్య. పోసేయండి, మొత్తం పోసేయండి. పోయండి నాన్నగారు, పోయండి. మొత్తం పోసేయండి. అయ్యో, మావయ్య గారు. పోయి నాన్న. నాన్న నాన్నగారు, పోయండి నాన్నగారు. నాన్న పోయి నాన్న. నాన్నగారు కానివ్వండి. అత్తయ్య, మీరు అస్సలు తగ్గొద్దు. మీరే పోయండి. పోయండి. కానివ్వండి కానివ్వండి. మీరు అస్సలు తగ్గొద్దు. అత్తయ్య ముందు నాన్నగారు, మీరు పోయండి పోయండి. నాన్నగారు. అత్తయ్య, నాన్నగారు. మీరే లాక్కోండి అత్తయ్య. అత్తయ్య లాగండి. లాగండి, గట్టిగా లాగండి. లాగండి. నాన్నగారు, నాన్నగారు, లాగండి, లాగండి, గట్టిగా లాగండి నాన్నగారు. నాన్నగారు లాగేసి. అయ్యో, నాన్న పోయండి. ఛే. అలాగే పోయండి. అస్సలు తగ్గొద్దు. చూసారా మా ఆడవాళ్ళ సత్తా? లేదు పద్మావతి, ఆయనే నన్ను గెలిపించారు. ఆయన గెలవాలనుకుంటే మొదటిసారి ప్లేట్ తీసుకుని పోసేసేవారు. కానీ అందరిలో నేనెక్కడ తక్కువైపోతానేమోనని ఆయనే కాస్త తగ్గి నన్ను గెలిపించారు. విన్నారుగా, మగాడెప్పటికీ మగాడే. మా అమ్మని గెలిపించడం కోసమే నాన్నగారు ఒక అడుగు వెనక్కేశారు. ఏమిటి పోటీలు? చక్కగా భోంచేద్దాం పదండి. మావయ్య గారు, ఎప్పుడు భోజనమేనా? ఉండండి, ఇంకా చాలా ఉన్నాయి. త్రిపుర, పో. అర్థమైంది పద్దు. మావయ్య, అత్తయ్య కేక్ కట్ చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాన్నగారు. థ్యాంక్స్ రా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాన్న. థ్యాంక్స్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మావయ్య గారు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా భోంచేద్దాం వెళ్ళి.
బావా బావా ఆహా, నా గిఫ్ట్ ఎలా ఉంది బావా? ఆ, నీ మోహన్లానే ఉంది. అదేంటి బావా అలా అనేసావు? మరి లేకపోతే అంటే గిఫ్ట్ బాక్స్ చూపించి గిఫ్ట్ ఎలా ఉందంటే ఏం చెప్పాలి? ఓ అందుకు కోప్పడ్డావా? బావా మావయ్య అత్తయ్యకి ఇష్టమని ఓ మంచి బొమ్మని కొన్నాను. ఇదిగో ఈ గిఫ్ట్ గాని అత్తయ్య చూసిందనుకో నాకు పుచ్చుక్ పుచ్చుక్ మని అని ముద్దులు పెట్టేస్తుంది తెలుసా? అయితే మూతి కడుక్కోవడానికి ఓ 30 ఏళ్ళు పడుతుందేమో మా అమ్మకి. ఏమిటి మూతి కడుక్కోవడానికి 30 ఏళ్ళు పట్టడమా? అదేంటి బావా? మరి తమరి కలర్ గురించి ఏమనుకున్నావు? మామూలు కలరా? హ్, కడిగించాలంటే కోట్లు ఖర్చవుతాయేమో కదా. ఊరుకో బావా, ఈ మధ్య నీకు రాను రాను నా మీద వెటకారం ఎక్కువైపోతోంది. బావా ఈ గిఫ్ట్ మనమిద్దరం కలిసి ఇద్దాం. ఇద్దరూ కలిసి ఇవ్వడానికి నువ్వేమైనా గోవింద్ ప్రియురాలువా లేదా పెళ్ళానివా? ఆఫ్టర్ ఆల్ ఇంటి గెస్ట్వి. హలో, ఇది నీ బీర్ మ్యాటరో బార్ మ్యాటరో కాదు, మా బావా మరదళ్ళ మ్యాటర్. మధ్యలోకి రాకు, మంచింగిలా కరకర నమిలేస్తాను. ఏయ్ ఏంటి? ఆపుతారా మీరిద్దరు? ఏంటి మీ గొడవ? ఎవరైనా వింటే అసహ్యంగా ఉంటుంది. చిచి. ఏదో చిన్న గిఫ్ట్ తీసుకొచ్చి తాజ్ మహల్ కి తాడు కట్టి లాక్కొచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావేంటే? నేను తెచ్చిన గిఫ్ట్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చాను తెలుసా? హా నీకేంటమ్మా తాగుబోతువి. నువ్వు తాగి పడేసిన ఖాళీ సీసాలు అమ్మినా ఒక పూర్ ఫ్యామిలీ బతికేస్తుంది. కానీ నాకలా కాదమ్మా, మా ఇంట్లో వాళ్ళు కష్టపడి పంపించిన డబ్బులతోనే నేను కొనుక్కోవాలి, పొదుపు చేసుకోవాలి. ఏంటి నన్ను నన్ను తాగుబోతూ అంటావా? ఏయ్ నేననటం కాదు, ఈ ఇంట్లో మొత్తం మొత్తం అంటారు నువ్వు తాగుపోతు దానివి అని. నన్ను తాగుబోతుంటావా? నిన్ను ఏయ్ లేపు, ఒక్క చెయ్యే లేపు, రెండో చెయ్యి లేపాలని చూడకు, 2 చేతులు తీసేస్తా. ఛీ, అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటే? నా ఫోన్ మర్చిపోయి చచ్చాను. ఛీ. ఏమి నా 2 చేతులు విరిచేస్తావా? అసలు ఈ గిఫ్ట్ ఉంటేనే కదా నువ్వివ్వడానికి. ఈ దామినితో పెట్టుకుంటే ఏమవుతుందో రుచి చూపిస్తానే. అత్తయ్య మావయ్యలకి గిఫ్ట్ ఇస్తావా? ఎలా ఇస్తావో నేను చూస్తాను. అయ్యో అయ్యో అయ్యో, నా గిఫ్ట్ ని ఎవరు పగలగొట్టారు? ఎవరు పగలగొట్టారే? అయ్యో పాపం, ఎంతో ప్రేమతో కొనుక్కున్న గిఫ్ట్ ఎవరో పగలగొట్టేశారు. ఇలా అయిందేంటి త్రిపుర? పూసే రాక్షసి, నువ్వే కదా నా గిఫ్ట్ ని పగలగొట్టావు. నువ్వే పగలగొట్టావు కదా? అవును, నేనే పగలగొట్టాను. సాక్ష్యం ఏమైనా ఉందా? ఉంటే చూపించు, కొత్తది కొనిపెడతాను. లేదా
నువ్వు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఓకే. నిన్ను అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే ఇలాగే గిఫ్ట్ పగలు కొడతానే. కొట్టడం నీకు మాత్రమే కాదే, నాకు కూడా వచ్చు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావే? పోసిన పిచ్చి అమూల్ బేబీ, నువ్వు నన్ను ఏడిపించాలంటే నా గిఫ్ట్ కదే పగలగొట్టాల్సింది. నీ గిఫ్ట్ ఎందుకు పగలగొట్టుకున్నావమ్మా? నా గిఫ్ట్ పగలగొట్టుకున్నానా? పిచ్చి పట్టిందా పిచ్చిదానా? హలో, పిచ్చిదాన్ని నేను కాదే, నువ్వు పిచ్చిదానివి.